ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు మరింత మంది బాధితులు బయటపడుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పాటు వారికి సన్నిహితంగా ఉన్న నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. మాజీ మంత్రి కె జానారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అత్యంత కీలకమైన వ్యక్తులుగా పేరు పొందిన నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు ఆయన్ను మంగళవారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి పిలిపించారు. ఎప్పుడెప్పుడు ఆయన ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దానివల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గురించి వాంగ్మూలం సేకరించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ గౌడ్ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి అధికారులకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించారు. ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నాకు మనందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడం జరిగింది. సో ముఖ్యంగా గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో అపోజిషన్ పార్టీ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన అభ్యర్థులు, మళ్ళీ ముఖ్య నాయకులు, బంధువుల పైన ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అదే విధంగా దాంట్లో మా నంబర్ కూడా ట్యాప్ చేశారని చెప్పి నాకు కొన్ని రోజుల ముందుగా ఫోన్ రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ గురించి. సో మీరు స్టేట్మెంట్ ఇవ్వడానికి రావాలని చెప్తే దాని సందర్భంగా ఈరోజు పిఎస్కి రావడం జరిగింది. ఏం జరిగిందని లోపల? సో అదే అడిగారు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ. నా పేరు జాల నరసింహారెడ్డి, దేవరకొండ కాంగ్రెస్ పార్టీ టోటల్ ఇన్ఛార్జిని. యాక్చువల్గా వారం రోజుల కింద నాకు సిట్ నోటీస్ పంపించింది, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది, మీరు సిట్ ఆఫీస్కి రావాలని, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కి రావాలని కోరినారు. దాని ప్రకారం నేను ఈరోజు సిట్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ ముందలో నా యొక్క నెంబర్ని ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో ఎలక్షన్ కంటే బిఫోర్ ఏదైతే 2023 ఎలక్షన్లో నవంబర్లో నా ఫోన్ ట్యాప్ అయ్యడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు నా ముందు వచ్చినారు. అంటే మేము కూడా గతంలో మా ఫోన్ ట్యాప్ అయిందనే ఆలోచన ఉండే, కానీ ఈ విధంగా ట్యాప్ అయింది టైంతో సహా నాకు వాళ్ళు చూపించడం జరిగింది. రాష్ట్రంలో